రోజాకు సూర్యతో పెళ్ళై సరిగ్గా 3 రోజులవుతుంది. అత్తవారింట్లో అడుగుపెట్టి కొత్త జీవితం అనే అందమైన కలను కంటూ ఆ ఇంటి వంటగదిలో అడుగుపెట్టింది. అత్తగారు కాంతమ్మ పైకి చాలా మంచి మనిషిలా ప్రేమగా కనిపిస్తున్నారు. రోజా భర్త తల్లి మాటకు ఎదురు చెప్పని సుపుత్రుడు. రోజాకు అక్కడంతా కొత్తగా కొంచెం భయంగా ఉన్నా ఈ కుటుంబాన్ని తన ప్రేమతో గెలుచుకోవాలని నిశ్చయించుకుంది. 4వ రోజు ఉదయం రోజా అందరికన్నా ముందే లేచి తలస్నానం చేసి వంటగదిలోకి వచ్చింది. అప్పుడు తన మనసులో, ఈరోజు అత్తయ్య గారికి సూర్యకి నా చేతి వంట రుచి చూపించాలి, మంచి కాఫీ పెడతాను. అప్పుడే కాంతమ్మగారు నవ్వుతూ వంటగదిలోకొచ్చారు. ఏంటమ్మా అప్పుడే లేచావు? మేమేమింకా పాతకాలం వాళ్లం కాదు, నువ్వు నెమ్మదిగా లేవచ్చు. పర్లేదత్తయ్యా, అలవాటే, మీకు కాఫీ పెడుతున్నాను. అయ్యో, నేను కాఫీ తాగను తల్లి, నాకు టీ అలవాటు. నాకోసం ఒక గ్లాస్ టీ పెట్టు. అలాగే అత్తయ్యా, అల్లం వేసి ఘాటుగా పెడతాను. అల్లం వద్దులేమ్మా, కాని ఆ టీలో కాస్త కొత్తిమీరను నలిపివేయి. ఏమన్నారత్తయ్యా? టీలోనా? అవునమ్మా, కొత్తిమీర. టీలో కొత్తిమీర వేసుకుని తాగితే గొంతుకు చాలా మంచిది, ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. ఆ ఫ్రిడ్జ్లో చూడు, నిన్ననే తెప్పించాను. రోజా మనసులో, టీలో కొత్తిమీర, ఇదేం వింత? నేను పుదీనా టీ, తులసి టీ విన్నాను, కానీ కొత్తిమీర టీ ఏంటి? బహుశా ఈ ప్రాంతంలో ఇదేమైనా ఆచారమా? మొదటి రోజే అత్తగారి మాట కాదంటే ఎలా? రోజా అయిష్టంగానే ఫ్రిడ్జ్ తెరిచింది. అందులో కూరగాయల ట్రే మొత్తం పచ్చటి కొత్తిమీర కట్టలతో నిండి ఉంది. కనీసం 10-15 కట్టలుంటాయి. రోజా మనసులో, బాబోయ్, ఇదేంటి? కొత్తిమీర అడవా లేక ఫ్రిడ్జా? ఇంత కొత్తిమీర ఏం చేసుకుంటారు? సరే, ఏదో ఒకటి. రోజా టీ మరుగుతుండగా కొన్ని కొత్తిమీర ఆకులను నలిపి అందులో వేసింది. ఆ వాసన ఆమెకు వింతగా కడుపులో తిప్పినట్టు అనిపించింది. కాంతమ్మ టీ గ్లాస్ అందుకుని ఒక్క గుక్క తాగి, హాయిగా ఉంది, అచ్చం నేను పెట్టుకున్నట్టే పెట్టావు, చాలా మంచి కోడలివి తల్లి. ఆ తర్వాత రోజు బ్రేక్ఫాస్ట్ కోసం రోజా మెత్తటి ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, కారపొడి సిద్ధం చేసింది. అత్తయ్య, సూర్య, టిఫిన్ రెడీ, వేడివేడి ఇడ్లీ. కాంతమ్మ టేబుల్ దగ్గర కూర్చొని ఇడ్లీ ప్లేట్ వైపు చూస్తూ, చాలా బాగున్నాయమ్మా, చూడ్డానికి తెల్లగా మల్లె పువ్వుల్లా ఉన్నాయి. తినండి అత్తయ్యా. బాగుంది, కానీ ఉప్పు తక్కువైందా? ఉప్పు సరిపోయింది, కానీ రేపటి నుండి కొత్తిమీర ఇడ్లీ చెయ్యమ్మా. కొత్తిమీర ఇడ్లీనా? అవును, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి ఇడ్లీ పిండిలో కలపాలి. ఎంత రుచిగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మా సూర్యకి కూడా అదే ఇష్టం కదరా సూర్య? అవునమ్మా, బాగుంటుంది రోజా. అమ్మ ఎలా చెప్తే అలా చెయ్యి. రోజా మనసులో, మొగుడు కాదు, తల్లి కొంగు పట్టుకు తిరిగే కొడుకు. ఆఫీస్కి టైం అవుతోందని ఏదో ఒకటి అనేసి వెళ్తున్నాడు. ఈయనకిష్టమా లేక ఈవిడకిష్టమా? నిన్నటి ఈరోజు ఇడ్లీ. నా బ్రతుకు పచ్చగా అయిపోయేలా ఉంది, పచ్చగా కొత్తిమీర రంగులో. ఆ రోజు మధ్యాహ్నం నుండి రోజకు అసలైన నరకం మొదలైంది. ఆమె వంటగదిలో ఏది ముట్టుకున్నా కాంతమ్మగారి గొంతు వినిపించేది. అమ్మా రోజా, పప్పు తాలింపు వేస్తున్నావా? అవునత్తయ్యా. బాగా వెయ్యి, ఆ తాలింపులో గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వెయ్యి, రుచి అద్దిరిపోతుంది. రోజా మౌనంగా వేసింది. 1 గంట తర్వాత, వంకాయ కూర చేస్తున్నావా అమ్మా? అవునత్తయ్యా. మంచిది, కూర దించే ముందు ఇంకో గుప్పెడు కొత్తిమీర వేసి మూతపెట్టు, వాసన అద్భుతంగా ఉంటుంది. రోజా పళ్ళు బిగబట్టి వేసింది. అమ్మా, అన్నీ బాగున్నాయి, కాని అన్నమిలా తెల్లగా వడ్డించావేంటి? మామూలుగానే కదా అత్తయ్య వడ్డిస్తారు. అలా కాత్తల్లి, రేపటి నుండి కొత్తిమీర రైస్ చెయ్యి. అన్నం వండేటప్పుడే కొత్తిమీర పేస్ట్ వేసి వండు, లేదా
అన్నం కలిపేటప్పుడైనా కొత్తిమీర పచ్చడి వేసి కలుపు. రోజా మనసులో కొత్తిమీర రైసు, కొత్తిమీర ఇడ్లీ, కొత్తిమీర పప్పు, కొత్తిమీర టీ, ఇంకేం మిగిలింది? కొత్తిమీర పాయసం, కొత్తిమీర కేక్. ఈవిడ మనిషా లేక మేకపిల్లనా? పచ్చగడ్డి దొరకలేదని కొత్తిమీర తింటుందా? ఈవిడొంట్లో రక్తం బదులు పచ్చరసం ప్రవహిస్తుందేమో. వావ్, పప్పు భలే ఉంది మామ్. ఆ రోజా, ఆ పప్పులో ఏముందిరా? సగం కొత్తిమీరే ఉంది. తిను, బాగా తిను. రేపు నీకు కూడా కొత్తిమీర రసమే ఎక్కిస్తాను. వారం గడిచింది. రోజా ఇల్లంతా, ఆమె బట్టలు, ఆమె జుట్టు, చివరికి ఆమె కలలు కూడా కొత్తిమీర వాసన వేయటం మొదలుపెట్టాయి. రోజాకు ఆ వాసన పడక తలనొప్పి మొదలైంది. దాంతో ఆమె ఒక నిర్ణయానికి వచ్చింది. అమ్మా రోజా, ఫ్రిడ్జ్లో కొత్తిమీర అయిపోయినట్టుంది. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఓ 20 కట్టెలు తెచ్చేయి. అత్తయ్యా! ఏంటమ్మా? నేనిందాకే మార్కెట్కి వెళ్ళానత్తయ్యా. తెచ్చేశావా? మంచి పని చేశావు. లేదత్తయ్యా, ఈరోజు మార్కెట్లో ఎక్కడా కొత్తిమీర దొరకలేదు. ఏంటి, దొరకలేదా? అవునత్తయ్యా, నిన్న పెద్ద వర్షం పడింది కదా, అంతా నీళ్లలో కొట్టుకుపోయిందట. ఒక్క కట్ట కూడా లేదు. అవునా, కొత్తిమీర లేదా అని కాంతం అడగటంతో రోజా తన మనసులో, అమ్మయ్య, దెబ్బకి దారికొచ్చింది. ఈ ఒక్క రోజుకి నా ముక్కుకు స్వేచ్ఛ దొరికింది. ఈరోజు వంటలన్నీ మామూలు మనిషి తినేలా చేస్తాను. అయ్యో, కొత్తిమీర లేకపోతే వంట ఎలా? రాత్రికి సూర్యకి కొత్తిమీర పచ్చడి లేకపోతే ముద్ద దిగదే. పర్లేదత్తయ్యా, ఈ ఒక్క రోజుకి వేరే పచ్చడి. సర్లే, నువ్వొక పంచెయ్యి. ఏంటత్తయ్యా? పక్కింటి శారద ఉంది కదా, వాళ్ళింటికి వెళ్ళు. వాళ్ల ఫ్రిడ్జ్లో ఎప్పుడూ నిండుగా ఉంటుంది కొత్తిమీర. వెళ్ళి ఒక 2 కట్టలు కొత్తిమీర అడిగి తీసుకురా. రోజా అక్కడే గడ్డ కట్టుకుపోయింది. ఆమె ప్లాన్ మొత్తం బెడిసికొట్టింది. అత్తయ్య, పక్కింటికి వెళ్ళి అడుక్కోవాలా? అడుక్కోవడమేంటమ్మా, అప్పు తీసుకోవటం. రేపు మనకొచ్చాక తిరిగిచ్చేద్దాం. ఇందులో పరువు పోయేదేముంది? కొత్తిమీర లేకపోతే నా ప్రాణం పోయినట్టుంటుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. రోజా ముఖం నల్లగా మారిపోయింది. ఛీ, నా బ్రతుకింత దిగజారిపోయిందా? పెళ్ళై వారం కాలేదు, అప్పుడే పక్కింటికి వెళ్ళి అడుక్కునే పరిస్థితి వచ్చింది. అది దేనికోసం? ఒక కొత్తిమీర కట్ట కోసం. రోజా మనసులోనే ఏడుస్తూ, ఈవిడ నన్ను మనిషిలో చూస్తోందా లేక వంట మనిషిలో చూస్తోందా? నా మొగుడున్నాడే మహానుభావుడు, సూర్య కాదు, కొత్తిమీర సూర్య. ఆఫీస్ నుండి రాగానే, ఏంటి మమ్మీ ఈరోజు కొత్తిమీర ఫ్లేవర్ ఏంటి అంటాడు. వాడికి తెలీదా ఇక్కడ వాడి పెళ్ళాం ఈ కొత్తిమీర వాసనకి చచ్చిపోతుందని? రోజా మనసులో ఇంకా కోపంగా, పక్కింటి శారద ఏమనుకుంటుంది? ఏమ్మా, మీ అత్త కొత్తిమీర తిండిపోతూ కట్ట కూడా కొనలేదా అని నవ్వుతుంది. నా పరువు మొత్తం గంగలో కాదు కొత్తిమీర చట్నీలో కలిపేసింది ఈ ముసల్ది. ఏంటమ్మా, ఇంకా ఇక్కడే నిలబడ్డావు? వెళ్ళు. రోజా ఓడిపోయిన సైనికురాల్లా అడుగులో అడుగు వేసుకుంటూ పక్కింటి శారద గారి ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. శారద గారు తలుపు తీశారు. ఆమె చాలా మంచి మనిషిలా నవ్వుతూ పలకరించింది. అరే రోజా, రామ్మా, కొత్త కోడల్వి. నువ్వే రావడం నేనే రావాలనుకున్నాను. అది ఆంటీ. ఏంటమ్మా, సంకోచించకు. ఏం కావాలి చెప్పు. కొంచెం కొత్తిమీర కావాలి, మా అత్తయ్య అడిగారు. కొత్తిమీర అన్న పదం వినగానే ఆవిడ నవ్వాపుకోలేక, కొత్తిమీర కావాలా? కాంతమ్మ పంపించిందా? అవునాంటీ, మీకు ముందే తెలుసా? శారద నవ్వుతూనే లోపలికి వెళ్లి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తెచ్చిస్తూ, నాకు తెలీదా తల్లి? నాకు తెలుసులే. పాపం, నువ్వు కూడా మొదలు పెట్టేశావా ఈ కొత్తిమీర పోరాటం? ఆంటీ, మీకు? నాకంతా తెలుసు. ఈ వీధిలో అందరికీ తెలుసు. నువ్వు ఈ ఇంటికి 3వ కోడలివి కాదు, బహుశా 4వ దానివనుకుంటా. ఏంటి? అవునమ్మా, నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ 6 నెలల కన్నా ఎక్కువ ఉండలేకపోయారు.
ఎందుకు? ఎందుకా? ఇదే కొత్తిమీర. ఆ కొత్తిమీర వాసన, ఆ కొత్తిమీర వంటలు భరించలేక. రోజాకు కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. అంటే సూర్యకి ఇది మొదటి పెళ్లి కాదు తల్లి. ఆ కాంతమ్మ ఆ కొత్తిమీరతోనే ముందు కోడళ్లను తరిమేసింది. రోజా చేతిలోని కొత్తిమీర కట్ట జారి కింద పడింది. సూర్యకి ఇది మొదటి పెళ్లి కాదని, ముందు వచ్చిన కోడళ్ళు ఈ కొత్తిమీర టార్చర్ భరించలేకి వెళ్లిపోయారని తెలిసింది. అయినా తప్పదు కదా, పెళ్లయింది. ఆ కొత్తిమీర కట్ట పట్టుకుని బిక్కమోహంతో రోజా మళ్లీ ఇంట్లోకొచ్చింది. ఆ రోజు రాత్రి రోజకు నిద్ర పట్టలేదు. తన భర్త తనను మోసం చేశాడన్న బాధ కన్నా రేపు ఉదయం మళ్లీ ఆ కొత్తిమీర మొహం చూడాలన్న భయం ఆమెను తినేసింది. మరుసటి రోజు ఉదయం వంటగదిలో రోజా సూర్య కోసం లంచ్ బాక్స్ సర్దుతోంది. అమ్మా రోజా, ఆ ఇడ్లీలు పెట్టావు కదా? అవునత్తయ్యా. దానిమీద కొత్తిమీర చట్నీ వెయ్యి. ఆ పక్కన నిన్న చేసిన కొత్తిమీర పొడుంది కదా, అది కూడా వెయ్యి. చట్నీ పొడి రెండూనా? ఆఫీసులో వీడు బాక్స్ తెరిస్తే వీడి కొలీగ్స్ అందరూ కళ్ళు తిరిగి పడిపోరు. పాపం, వాళ్ళేం కర్మ చేసుకున్నారో వీడితో కలిసి పని చేస్తున్నందుకు. రోజా, త్వరగా రా, టైం అవుతోంది. ఆగురా, నీ పెళ్ళాం నీకోసం కొత్తిమీర చట్నీ వేస్తోంది. కొత్తిమీర చట్నీ కాదు, నన్నెత్తిన కొరి పెడుతోంది. సూర్య వెళ్ళిపోయాడు. రోజాకు ఊపిరాడినట్టు అనిపించింది. ఈ రోజు ఎలాగైనా ఈ కొత్తిమీర వాసన నుండి బయటపడాలని నిర్ణయించుకుంది. అత్తయ్యా, నేను గుడికి వెళ్ళొస్తాను. గుడికా? ఇప్పుడా? అవునత్తయ్యా, కొత్తగా పెళ్ళయింది కదా, దేవుడికి దండం పెట్టుకుంటే కాపురం పచ్చగా ఉంటుంది, అచ్చం కొత్తిమీరలా. తప్పకుండా వెళ్ళమ్మా. వెళ్ళి దేవుడికి చెప్పు, మన ఇంట్లో కొత్తిమీర పంట ఎప్పుడూ తగ్గకూడదని. ఛీ, ఈవిడ దేవుణ్ణి కూడా వదలదు. పచ్చగా అంటే ఈవిడకు కొత్తిమీర గుర్తుకొస్తుంది. నేను వెళ్లాల్సింది గుడికి కాదు, ఈవిడ నుండి పారిపోవడానికి. రోజా గుడికని చెప్పి నేరుగా కాలేజ్ దగ్గరున్న పానీపూరి బండి దగ్గరికి వెళ్ళింది. 6 రోజులుగా పచ్చివాసన తప్ప ఆమె నాలుకకు వేరే రుచి తగల్లేదు. రోజా పానీపూరివాడు ప్లేటిస్తుంటే, భయ్యా, ఇంకాస్త తీకావే, ఆనియన్స్ కూడా. ఒక పూరి నోట్లో పెట్టుకుంది. ఆమె కళ్ళు ఆనందంతో మూసుకుపోయాయి. అమ్మా, స్వర్గం, ఇదేరా జీవితం. పుల్లగా, కారంగా, ఉప్పగా మనుషులు తినే రుచులు. ఆ కొత్తిమీర గడ్డి కాదు. ఆమె రెండో పూరి నోట్లో పెట్టుకోబోతుండగా ఆమె వెనక నుండి పిడుగులాంటి గొంతు వినిపించింది. రోజా! రోజాకు నోటిలోని పూరి గొంతులో అడ్డం పడింది. ఆమె భయంతో వెనక్కి తిరిగింది. అంజన కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ నిలబడి ఉంది. అత్తయ్య, మీరు? గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఈ రోడ్డు మీద ఈ మురికి నీళ్లు తాగుతున్నావా? చీచీ! అయ్యో, దొరికిపోయానే. ఈ రాక్షసి ఇక్కడికెలా వచ్చింది? ఇంటికి పద, నీకు పానీపూరి కావాలా? నేను తినిపిస్తాను నీకు. కొత్తిమీర పూరి తినిపిస్తానుండు. కొత్తిమీర పూరినా? అత్తయ్య, వద్దు. నోరు మూసుకొని పద. రోజాను ఒక దొంగను పట్టుకున్నట్టు అంజన ఇంటికి లాక్కొచ్చింది. వచ్చిన 10 నిమిషాల్లో వంటగది మొత్తం మళ్లీ ఆ పచ్చివాసనతో నిండిపోయింది. పానీపూరి కావాలా నీకు? ఆమె పుదీనా చింతపండుకు బదులుగా ఆ పానీని కొత్తిమీర రసంతో తయారు చేసింది. పూరీల్లో బంగాళదుంప బఠానీలకు బదులుగా కొత్తిమీర పేస్ట్ కూరింది. అంజన ఒక ప్లేట్ రోజా ముందు పెట్టి, తిను, అన్నీ తిను, ఒక్కటి కూడా మిగలకూడదు. అత్తయ్య, ఇది ఘాటుగా ఉండదా? బయట మురికి నీళ్లు తాగినప్పుడు లేదా ఘాటు? తిను. రోజా ఏడుస్తూ విషాన్ని తిన్నట్టు ఆ పూరీని నోట్లో పెట్టుకుంది. ఆ పచ్చివాసన, ఆ ఘాటు ఆమె కడుపులో దేవేసింది. అప్పుడు రోజా తన మనసులో, వాణ్ణి
ఇది పానీపూరి కాదు, పశువుల గ్రాసం. నా మొహం, నాకిది కావాలి. ఎందుకు దొరికాను ఈ కొత్తిమీర రాక్షసికి? నా నాలుక చచ్చిపోయింది. అప్పుడే సూర్య ఆఫీస్ నుండి వచ్చాడు. వావ్, స్మైల్ అదిరిపోయింది. ఏంటి మమ్మీ, కొత్తిమీర పూరియా? అవునరా, నీ పెళ్ళాం బయట తినాలని ఆశపడింది, అందుకే ఇంట్లోనే శుభ్రంగా చేసి పెట్టాను. సూర్య ఒక పూరి తీసుకుని తిని, సూపర్ మమ్మీ, నువ్వు గ్రేట్. రోజా, నువ్వు కూడా తిను. భలే ఉంది కదా? రోజా భర్త వైపు నిస్సహాయంగా చూస్తూ, వీడు నా మొగుడా లేక ఈవిడ కొత్తిమీర ఫ్యాక్టరీకి బ్రాండ్ అంబాసిడరా? వీడికి రుచి తెలీదా లేక వీళ్ళిద్దరూ కలిసి నన్ను చంపుదామని ఫిక్స్ అయ్యారా? 2 రోజులు గడిచాయి. ఈరోజు సూర్య పుట్టినరోజు. రోజా ఈ రోజైనా కొత్తిమీర నుంచి విముక్తి దొరుకుతుందని ఆశపడింది. రాత్రికి భర్త కోసం చాక్లెట్ కేక్ చేద్దామని అన్నీ సిద్ధం చేసింది. కేక్ చేస్తున్నావా అమ్మా? అవునత్తయ్యా, సూర్యాకిష్టమని చాక్లెట్ కేక్. మంచిది. ఇదిగో అంటూ ఫ్రిడ్జ్ నుండి ఒక కప్పు నిండా కొత్తిమీర పేస్ట్ తెచ్చింది. అత్తయ్యా, ఇది కూడా అందులో వెయ్యి. అత్తయ్యా, చాక్లెట్ కేక్లో కొత్తిమీర పేస్టా? అవును, కొత్తగా కొత్తిమీర చాకో డిలైట్, గ్రీన్ అండ్ బ్రౌన్. ఎంత మంచి కాంబినేషన్. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. ఇక రోజా తన మనసులో, ఆరోగ్యం కాదు, ఆగమవుతుంది. ఈ కేక్ తింటే సూర్య ఈ పుట్టినరోజునే వాడి ఆఖరి పుట్టినరోజు అయిపోతుంది. ఈవిడ అసలు మనిషేనా? కేక్ను కూడా వదలదా? రోజా ఏడుస్తూనే ఆ చాక్లెట్ మిశ్రమంలో ఆ పచ్చి కొత్తిమీర పేస్ట్ని కలిపింది. ఆ రాత్రి సూర్య ఆ వింత కేక్ని కట్ చేశాడు. కొత్తగా ఉంది. కొంచెం వగరుగా, కొంచెం తీపిగా, బాగుంది మమ్మీ. కొత్తగా కాదురా, చెత్తగా ఉంది. వీడి నాలుక ఇనుముతో చేశారా ఏంటి? వీడిని భరించడం కన్నా రోజుకో కట్టు కొత్తిమీర నమలి తినడం బెటరేమో. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. రోజా ఆనందంతో ఊగిపోయింది. అయ్యో రోజా, ఇంట్లో కొత్తిమీర ఒక్క కట్ట కూడా లేదు. అవునత్తయ్య, నేను మార్కెట్లో చూశాను, ఎక్కడా దొరకలేదు. నిజమా? అయ్యో, కొత్తిమీర లేకపోతే పప్పెలా, చారెలా? అమ్మయ్యా, ఈ రోజుకి నా బ్రతుకు మామూలు మనిషి బ్రతుకులా ఉంటుంది. అంజన ఒక క్షణం ఆలోచించి, పర్లేదులే, ఆగు, నేనిప్పుడే వస్తాను. అంజన గబగబా బయటకు నడిచింది. రోజాకు ఏమీ అర్థం కాలేదు. అత్తయ్య, ఎక్కడికి? ఆ పక్క వీధిలో సుబ్బారావు గారున్నారు కదా, వాళ్ల కోడలు వసుధ మొన్ననే అమెరికా నుండొచ్చింది. వాళ్ళింట్లో తప్పకుండా ఉంటుంది. నేను వెళ్ళి అడిగి తీసుకొస్తాను. రోజాకు భయం వేసింది. అయ్యో, ఈవిడ వేరే వాళ్ల కోడల దగ్గరికి వెళ్ళి అడుక్కుంటుందా? నా పరువేం కావాలి? ఆ వసుధ ఏమనుకుంటుంది? ఈవిడ కోడలు రోజా ఉంది కదా, అది దండగా, అందుకే అత్తగారే తిరుగుతోందని అనుకుంటుంది. అంజన స్పీడ్గా నడుస్తోంది. రోజా తన పరువు కాపాడుకోవడానికి ఆవిడ వెనుకే పరిగెత్తింది. అత్తయ్య, ఆగండి, మీరొద్దు, నేను వెళ్తాన్లే. నేను వెళ్ళి అడిగి తీసుకొస్తాను. సరే తల్లి, నువ్వే వెళ్ళు. నా కోడలు ఎంత మంచిదో, నా కోసం ఎంతగా కష్టపడుతుందో ఆ వసుధకు కూడా తెలియాలి. కష్టమా? ఇది నరకం. నన్నెత్తిన నేనే మట్టి కొట్టుకున్నాను. ఈ కొత్తిమీర రాక్షసి నుండి తప్పించుకోవడం అసాధ్యం. రోజా బిక్క మొహంతో ఆ వసుధ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. వసుధ చాలా మోడర్న్గా వెస్టర్న్ స్టైల్ డ్రెస్ వేసుకునుంది. హాయ్ అండి, నేను రోజా, అంజన గారి కోడల్ని. ఓ, మీరేనా? రండి. అది కొంచెం కొత్తిమీర కావాలి, అంతే కదా? అంజనత్తయ్య పంపించారా? మీకెలా తెలుసు? నా కర్మ,
లోపలికి రండి. రోజా లోపలికి వెళ్ళింది. ఆ వంటగది చూసి ఆమెకు కళ్ళు తిరిగాయి. ఆ కిచెన్ అంజన కిచెన్కి జిరాక్స్ కాపీలా ఉంది. ఎక్కడ చూసినా కొత్తిమీర కట్టలే. ఇంత కొత్తిమీరా? తీసుకోండి, నా అత్తగారు సుశీల గారు, అంజన గారి సొంత చెల్లెలు. ఇది విన్న రోజాకు మైండ్ బ్లాంక్ అయింది. ఇక తన మనసులో, ఓ మై గాడ్, ఇది మామూలు జబ్బు కాదు, ఇది కొత్తిమీర వంశం. నేను కొత్తిమీర సామ్రాజ్యంలో కోడలిగా వచ్చాను. వసుదా, పాపం రోజా, నీకూడా మొదలైందా? మొదలవటమేంటి? నా జీవితం ముగిసిపోయేలా ఉంది. భయపడుకు, నేను అమెరికా నుండి వచ్చింది ఈ కొత్తిమీర టార్చర్ భరించడానికి కాదు. నేను ఒక ప్లాన్ వేశాను, ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ల కొత్తిమీర పిచ్చిని శాశ్వతంగా వదిలించడానికి. రోజా కళ్లల్లో ఒక్కసారిగా ఆశ మెరిసింది. ప్లానా? ఏం ప్లాన్? చెప్తాను, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి. రోజా వసుధను ఆశగా చూసింది. వసుధ అమెరికా నుండి వచ్చింది. ఖచ్చితంగా ఈ కొత్తిమీర సమస్యకు ఏదైనా శాస్త్రీయమైన పరిష్కారం చూపిస్తుందని రోజా గట్టిగా నమ్మింది. వసుధ, ఏంటి ఆ ప్లాన్? త్వరగా చెప్పు. మా అత్తయ్య మళ్ళీ నన్ను కొత్తిమీర తేవడానికి పంపించొచ్చు. కూల్ రోజా, ఈ పాతకాలం వాళ్ళని డీల్ చేయడానికి సైన్స్ వాడాలి. మనం కొత్తిమీర ఎలర్జీ నాటకమాడాలి. ఎలర్జీనా? అవును, నేనిప్పుడే గూగుల్లో చదివాను. సిలెంట్రోటాక్సిసిటీ అని ఒకటి ఉంటుంది. అదే మనం వాడబోయే అస్త్రం. అమ్మా, దొరికింది! సిలెంట్రోటాక్సిసిటీ. ఈ పదం వింటేనే మా అత్తగారికి సగం భయం వేస్తుంది. నా అమెరికన్ వసుదా, నువ్వు గ్రేట్. రేపు ఉగాది కదా, మా అత్తయ్య మీ అత్తయ్య ఇద్దరూ మీ ఇంట్లోనే ఉంటారు. రేపే మన ప్లాన్ అమలు చేద్దాం. సరే వసుదా, నువ్వు నా పాలిట దేవతలా వచ్చావు. రోజా ఆ కొత్తిమీర కట్టను పట్టుకుని మనసులో మాత్రం రేపటి విముక్తి గురించి కలలు కంటూ ఆనందంగా ఇంటికి నడిచింది. మరుసటి రోజు ఉగాది. రోజా పండగ కదా అని ఉదయాన్నే లేచి వాకిలి తోడుద్దామని బయటికొచ్చింది. కాని వాకిలి గుమ్మం చూసి ఆమె అక్కడే గడ్డ కట్టుకుపోయింది. అత్తయ్య, ఇదేంటి? గుమ్మానికి మామిడాకుల తోరణాలకు బదులుగా వాడిపోయిన కొత్తిమీర కట్టెల తోరణం వేలాడుతోంది. ఎలా ఉంది నా కోడలా? ఎలా ఉందా? ఎవరో పశువుల కొట్టం తలుపుకు గడ్డి మోపులు కట్టినట్టుంది. ఈ వాసనకి లక్ష్మీదేవి కాదు కదా, కనీసం మన ఇంటికి పాలు పోసేవాడు కూడా రాడు. ఉగాది అంటే పచ్చదనం, పచ్చదనం అంటే కొత్తిమీర. మన ఇల్లు ఎంత కళకళ్లాడుతుందో చూడు. కళకళ కాదు, కడుపులో దేవుతుంది. ఈవిడ పండగను కూడా వదలదా. రోజా లోపలికొచ్చింది. పూజ గదిలో దేవుడి పటాలన్నీ కొత్తిమీర దండలతో అలంకరించి ఉన్నాయి. అంజన దేవుడి ముందు నిలబడి గట్టిగా మొక్కుకుంటుంది. ఓ దేవుడా, నా కొడుకు సూర్య, నా కోడలు రోజా పచ్చగా అచ్చం కొత్తిమీర పొలంలా కళకళ్లాడాలి తండ్రి. నా కోడలికి కొత్తిమీర మీద ప్రేమ ఇంకా పెరిగేలా చెయ్యి. నా కొత్తిమీర వ్యాపారం 3 పువ్వులు 6 కట్టలుగా సాగితే నీకు 101 కొత్తిమీర కట్టలతో అభిషేకం చేయిస్తాను తండ్రి. వ్యాపారమా? ఓహో, ఇదా అసలు కదా. ఈవిడ కొత్తిమీర తినటం కాదు, అమ్ముతుందా? అందుకేనా ఫ్రిడ్జ్లో ఇంత స్టాక్ ఉంది? అంటే నన్ను వంట మనిషిని కాదు, ఈవిడ కొత్తిమీర వ్యాపారానికి టేస్టింగ్ శాంపుల్ని చేసింది. దేవుడా, ఆ 101 కట్టలు నీకు వద్దు, నాకు వద్దు. ఆవిడ్నే హాయిగా తినేసి నీ దగ్గరకొచ్చేలా చెయ్యి స్వామి, ప్లీజ్. వావ్, ఇల్లంతా భలే వాసన వస్తోంది. హ్యాపీ ఉగాది మమ్మీ. వీడికి రోజా పువ్వు వాసనకి కొత్తిమీర వాసనకి తేడా తెలీదు. వీడు నా మొగుడు. వీణ్ణి నమ్మి నేనొచ్చాను, నా కర్మ. పండగ కావడంతో వసుధ మరియు వసుధ అత్తగారు సుశీల అందరూ వచ్చారు. ఇల్లు 2 కొత్తిమీర రాక్షసులతో నిండిపోయింది. రోజా వసుధకు సైగ చేసింది. అత్తయ్యగారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటమ్మా వసుధ, కొత్తిమీర పచ్చడి కావాలా? కాదత్తయ్య, ఇది కొత్తిమీర గురించే. నేను అమెరికాలో ఒక పెద్ద డాక్టర్ని కలిశాను. డాక్టరా? ఎందుకు?
సిలంట్రో టాక్సిసిటీ గురించి తెలుసుకోవడానికి అత్తయ్య. శిలం ఏంటది? అంటే కొత్తిమీరను ఎక్కువగా తింటే అది విషంగా మారుతుందట. ఏంటి? అవును, కొత్తిమీర ఎక్కువగా తింటే ముందు జ్ఞాపక శక్తి తగ్గుతుందట. ఓసి పిచ్చిదానా, జ్ఞాపక శక్తి తగ్గితే మేం కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో మర్చిపోతాం. అందుకే మేము జ్ఞాపక శక్తి పెరగడానికే కొత్తిమీర తింటున్నాం. అవును, పొద్దున్నే కొత్తిమీర రసం తాగితే బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. అది మాత్రమే కాదత్తయ్య, స్కిన్ పచ్చగా మారిపోతుందట. నిజమా? ఎంత మంచిది. పసుపు రాసుకోక్కర్లేదు, పచ్చగా బంగారంలా మెరిసిపోతాం. అయ్యో, ఇది పెడిసి కొడుతుంది. ఈవిడకి బంగారం రంగుకి కొత్తిమీర రంగుకి తేడా తెలియటం లేదు. వసుదా, ఏదైనా గట్టిగా చెప్పు. అత్తయ్య, ఇది నరాల బలహీనతకు దారితీస్తుందట. మనుషులు ఆగు, నా కోడలు రోజాను చూడు, పొద్దున్నుంచి నీరసంగా ఉంది. ఎందుకో తెలుసా? కొత్తిమీర తినడం వల్ల కాదు, కొత్తిమీర సరిగ్గా తినకపోవడం వల్ల. నేనా సరిగ్గా తినంది? ఈ వారం రోజుల్లో నేను తిన్న కొత్తిమీరతో 1 ఎకరం పొలం వేయొచ్చు. ఈ అమెరికా గాలి సోకి ఈ పిల్ల కూడా చెడిపోయింది. మీ ఇద్దరికి ఇప్పుడు అసలైన మందు కావాలి. సుశీల, పద. అంజనా, సుశీల ఇద్దరూ వంటగదిలోకి వెళ్లారు. 10 నిమిషాల తర్వాత 2 పెద్ద గ్లాసులతో బయటకొచ్చారు. ఆ గ్లాసుల్లో చిక్కటి ముదురు ఆకుపచ్చ రంగులో ఏదో భయంకరమైన రసం ఉంది. బాబోయ్, ఇది పచ్చి కొత్తిమీరను మిక్సీలో వేసి ఫిల్టర్ చేసినట్టుంది. ఇది కాషాయం కాదు, విషం. తాగు వసుదా. అత్తయ్య, వద్దు, నాకు ఎలర్జీ. ఎలర్జీనా? ఈ కొత్తిమీర కషాయం తాగితే ఉన్న ఎలర్జీ, లేని ఎలర్జీ అన్నీ పారిపోతాయి. తాగు. వసుధ రోజా వైపు నిస్సహాయంగా చూసింది. నన్ను చూడకే తల్లి, నన్నే ఆ గ్లాసుడు తాగమంటే నేనిక్కడే స్పృహ తప్పి పడిపోతాను. నీ సిలింట్రో ప్లాన్ నా కొంప ముంచింది. వసుధ ముక్కు మూసుకొని ఒకే గుక్కలో తాగేసింది. అంజన రోజాకు ఇంకో గ్లాసిస్తూ, రోజా, నువ్వు కూడా తాగు. రోజా కూడా ఆ నరకాన్ని అనుభవించింది. ఎలా ఉంది తల్లి? వసుధ కళ్ళు పెద్దవి చేసి ఏదో కొత్త శక్తి వచ్చినట్టుగా, అత్తయ్యా. ఏమైందే? ఇది చాలా బాగుంది. నాకు చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది. ఏంటి, ఇది కూడా ఫిరాయించిందా? నా ఆఖరి ఆశ, నా అమెరికా నక్క ఈ కొత్తిమీర గడ్డికి అమ్ముడుపోయిందా? అత్తయ్య, ఇంకొంచెముందా? ఉంది తల్లి. ఆ రోజు రోజా ఓడిపోయింది. వసుధ ఆ ఇద్దరు అత్తగార్ల కొత్తిమీర సైన్యంలో కొత్త సేనాధిపతిలా చేరిపోయింది. రోజా, నువ్వు చాలా లక్కీ. రోజు ఇంత ఫ్రెష్ కొత్తిమీర తినొచ్చు. నేను 50 కట్టలు పార్సల్ తీసుకెళ్తున్నాను. అక్కడ సిలింట్రో బర్గర్స్ చేసమ్ముతాను. ఆల్ ది బెస్ట్. రోజా ఒంటరైపోయింది. తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కొత్తిమీరమయం అయిపోయింది. 6 నెలల తర్వాత రోజా వంటగదిలో చాలా సంతోషంగా పాటలు పాడుకుంటూ వంట చేస్తోంది. రోజా, ఈరోజు కొత్తిమీర పప్పు చేశావా? వాసన అదిరిపోతుంది. రోజా గర్వంగా, పప్పు మాత్రమే కాదండి, కొత్తిమీర ఇడ్లీ, కొత్తిమీర వడ, కొత్తిమీర పాయసం, ఇంకా స్పెషల్గా మీకోసం కొత్తిమీర కాఫీ కూడా చేశాను. కొత్తిమీర కాఫీ? నా కోడలు బంగారం, నన్ను మించిపోయింది. ఏం చేస్తాం, తప్పులేదు. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. ఈ కొత్తిమీర నరకంలో బ్రతకాలంటే నేనే కొత్తిమీర రాక్షసిగా మారాలి. ఇప్పుడు ఈ కొత్తిమీర సామ్రాజ్యానికి మా అత్తగారు మహారాణి అయితే నేనే యువరాణిని. ఆ పచ్చివాసన ఇప్పుడు నాకు ఇష్టమైన పర్ఫ్యూమ్. ఈ కథ ఇక్కడితో సమాప్తం. కొత్తిమీర పిచ్చితో మొదలైన ఈ కథ రోజా కూడా ఆ పిచ్చిలో పడిపోవడంతో సుఖాంతం. కాదు, కొత్తిమీర అంతమైంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే దయచేసి మా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియచేయండి.